హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా గార్డెన్లో ఉన్న కనకాంబరం మొక్క అండి. చాలా పువ్వులు పూసింది. ఇప్పుడు ఏంటంటే దీనికి చిన్న ట్రీట్మెంట్ చేద్దామని నేను ఈరోజు ఆ మొక్క దగ్గర ఏం పనులు చేస్తున్నానో మీకు చూపిస్తాను. చాలా పువ్వులు పూసిన తర్వాత ఇప్పుడు ఈ మొక్క స్టేజ్ ఎలా ఉందంటే బాగా గుబురుగా అయిపోయిందండి. ఇప్పుడు గుబురుగా అనే మొక్కకి ఏ తెగులు రాకూడదంటే మనం కొన్ని ఆకులు తీసేయాలి. లేదంటే కనకాంబరం మొక్కలకి ఎక్కువగా బూజు తెగులు వస్తుంది. సో నేను ముదిరిపోయిన ఆకులు, ఎండిపోయిన పుల్లల కాడలు, తర్వాత పువ్వులు అయిపోయిన కంకిలు ఇవన్నీ కూడా నేను తీసేసాను. ఇంకా కొన్ని ఆకులు గుబురుగా ఉన్నాయి, తీసేయాలండి. కొమ్మలు ఏంటంటే మట్టిలో అంటుకోకూడదు. మట్టిలో అంటుకుంటే కూడా అట్లకి తెగుళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. సో అలా చేసిన తర్వాత అన్నీ రిమూవ్ చేసిన తర్వాత ఈ సాయిల్ని లూజ్ చేసుకోండి. మనకి చూసారా మొదలు అలా కనబడాలన్నమాట. సో మనకి గాలి బాగా తగులుతుంది, తర్వాత సన్లైట్ కూడా బాగా పడుతుంది. సో ఇలా లూజ్ చేసుకోండి. మాది సాయిల్ చూసారా ఎంత బాగుందో. అలా చేసుకున్న తర్వాత చూడండి, ఈ ఆకులన్నీ కూడా నేను పడేయనండి. ఇదన్నీ కూడా నేను కంపోస్ట్ బిల్లో వేసుకుంటాను. అది కంపోస్ట్ అయిపోతుంది. ఇది కూడా మనకి వేస్ట్ ఉండదు. ఇట్లా చేసుకున్న తర్వాత ఏదైనా ఒక కంపోస్ట్ కానీ, కిచెన్ వేస్ట్ కానీ, బోన్ మీల్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది కొంచెం మొక్క మొదలను వేసుకుని వాటరింగ్ చేయండి. నేనైతే బోన్ మీల్ ఇచ్చానండి. కొద్దిగా వేసి ఆ మట్టిలో అలాగే కప్పేయండి. తర్వాత ఈ మొక్కకి ఏంటంటే ఏదైనా స్టిక్ పెట్టి మొక్కను కొంచెం టైట్ ఒక తాడుతో కట్టండి. చూసారా, నేనైతే ఒక కర్ర పెట్టి ఇలాగ తాడుతో కట్టుకున్నాను. సపోర్ట్ ఇచ్చాను మొక్కకి. బాగుంది కదండి. కొంచెం వాటరింగ్ చేసి పక్కన పెట్టేద్దాం. దీని రిజల్ట్ మీకు మళ్ళీ చూపిస్తాను, ఎన్ని పువ్వులు వస్తాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఎంకరేజ్ చేయండి. మీరు కొట్టి లైక్లు మాకెంత ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఇలా చేసుకోండి, కనకాంబరం మొక్కలు మంచి రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ.